విజయోత్సవ సభ సుపరిపాలన 1 ఇయర్ అని చెప్పేసి సభ పెట్టారు అంటే ఓపెన్ ఎయిర్లో పెట్టారేమో అనుకున్నాం. కాదు, ఒక ఇండోర్లో పెట్టారు. ఓకే, 3 పార్టీలు వాళ్ళు ఏమేం చేయబోతున్నారు, ఏమేం చేశారని చెప్పినప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు. అన్నీ చేసామని మేము చెప్పట్లేదు, ఊహించిన దానికన్నా ఎక్కువే చేసామన్నట్టు. అది అంతా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏం ఊహించారు ప్రజలు, ఏం ఎక్స్పెక్ట్ చేశారు, దానికన్నా ఎక్కువ మీరేం చేశారు, సిల్లీగా మాట్లాడినట్లు అనిపిస్తుందా? ఇప్పుడు ఆయనేమో ఇంకొక ఆయన ఉన్నారు, తాడదీస్తానంటాడు. ఈ తాడదీయటము, నారదీయటము ఇంకా ఆయన మర్చిపోలేదు. రోడ్డు మీదకి వచ్చేసి ఈ సినిమా డైలాగులు చెప్తుంటే బాగుంటుంది, కానీ బయటకు వస్తే వాస్తవంగా దానికి ఆద్యులు డిప్యూటీ సీఎం గారే కదా, ఆయనే కదా గత 5 ఏళ్లలో రోడ్డు మీదకి వచ్చి సినిమా డైలాగులు చెప్పింది. ఈయన ఇంకా చెప్పలా, జగన్మోహన్ రెడ్డి ఇంకా చెప్పలా. వాళ్ళు అన్నదాన్ని రిపీట్ చేశారు. అఫ్కోర్స్ ఆయన కావాలని రిపీట్ చేసి ఉండొచ్చు, ఆయనేం అనలేదు, వాళ్ళు అన్నది అనిపించి ఓహో అదే అన్నట్టు. అసలు దానికన్నా ముందు పవర్ఫుల్ డైలాగులు చాలా చెప్పారు కదా, సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొస్తామని. సో సినిమా డైలాగులు అవసరం లేదు ఆయనకి. బట్ మనం చేసింది అవతల వాళ్ళు చేశారనుకోండి, దాన్ని ఆక్షేపించడం ఎందుకు? తప్పు కదా. లేకపోతే ఆయన అధికారంలో లేనప్పుడు మనం ఒక ఓపెన్ టాప్ జీప్ మీద ఊరేగుతూ ఇప్పటమే కదా వెళ్ళింది. నానా డైలాగులు ఇప్పేసి వచ్చేసారు. తాడదీస్తూ ఉన్నారు, తొక్కిపెట్టి నారదీస్తూ ఉన్నారు, రకరకాల పదాలు వాడారు. అట్లాంటిది మీకు పదవి రాగానే సడన్గా హుందాగా అయిపోయి, నాకు అందుకే గుర్తొస్తుంది, అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు పిసిసి చీఫ్ ఇవ్వగానే ఒక మాట అన్నారు, పదవులు రాగానే పెద్ద మేధావులు అయిపోతారా అని. అదే గుర్తొచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు గారేమో 5 నుంచి 6 నుంచి మొదలుపెట్టి 8 వాయించి వదిలిపెట్టారు ఏకదాటిగా. ఈ సభలో నాగేంద్ర బాబు ఎమ్మెల్సీ గారు కదా కొంతమందితో కలిసి కూర్చున్నారు. నాకు అందులో ఒక టీవీ ఆర్టిస్ట్ భరణి కూడా కనిపించారు. ఏంటి వీళ్ళందరూ అరే ఈ సభ మనదే అందరూ వచ్చేసేయండి అని చెప్తే వచ్చారా? నేనైతే అదే అనుకుంటున్నా. మరి లేకపోతే మా ఏరియాలో అయితే అలవాటు, మేము ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ అంటేసేసుకుని వెళ్తాం. అలా ఏమన్నా వచ్చారా? ప్రజాప్రతినిధుల కోసం అని చెప్పేసిన పెట్టిన సభ. అఫ్కోర్స్ మరి వాళ్ళు సాంస్కృతిక అంబాసిడర్గా, స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారేమో, దాన్ని తప్పట్టట్లేదు, కానీ నాకు సరదాగా అనిపించింది అనమాట. ఇక లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పుకున్నాం కదా, చంద్రబాబు నాయుడు గారు ఆ డేటాతో దద్దర్లాడిచ్చుంటారు. డేటా తాలూకు అనాలిసిస్ ఏందనేది మనం తర్వాత చేద్దాం. ఎంత ఖర్చు పెట్టారు, ఎంత అయింది, ఎలా అనేది. 1 ఇయర్ అయింది, ఇంకా మేము గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని వల్ల వేస్తూ ఇదే మేము సాధించిన విజయం అని చెప్పాలనుకుంటే కుదరదు. 1 ఇయర్ తర్వాత మీ పెర్ఫార్మెన్స్ మీద ఖచ్చితంగా, అంటే ఇప్పటికే చాలామంది పెర్ఫార్మెన్స్ మీద మార్కులు వేస్తున్నారు, కానీ గతంలో లేని విధంగా పెర్ఫార్మెన్స్ మాత్రం చూపించాల్సిందే. ఊరికనే నేను ఒక చోట చూసా, సంపద వృద్ధికి ఖర్చు అని. అంటే సంపద సృష్టించడానికి మళ్ళీ ఖర్చు ఏంటో నాకు అర్థం కాలే. అర్థమైనప్పుడు మళ్ళీ మాట్లాడదాం. బై.